మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా కావాల్సిన వాళ్ళు వస్తున్నారు, మీరు రిసీవ్ చేసుకోవడానికి మేము బయటకు వచ్చాం, మీరు లోపలికి వెళ్ళరన్నయ్య అని లోపలికి పంపించేస్తుంది కమిషనర్ని అత్తయ్య. కమిషనర్ బాబాయ్ వాళ్ళని ఎంత అవమానించినా వాళ్ళు కొట్టి పారేసుకున్నారు. వాళ్ళకి అవమానం సరిపోలేదనుకుంటా. కాబట్టి ఈ పొట్టేలను ఉపయోగించి నేను ఒక ప్లాన్ అమలు చేయాలనుకుంటున్నాను అని నిషి వైజయంతితో చెప్తూ ఉంటుంది. ఆ దాత్రి కేదార్లే పొట్టేళ్ళలా ఉంటారు, వాళ్ళకి పొట్టేళ్ళు ఒక లెక్క అని వైజయంతి అంటుంది. వాళ్ళ కోసం కాదత్తయ్య, కౌశికి వదిని పొట్టేలు పొడిచేలా చేసామే అనుకో, కౌశికి వదిన ప్రాణాలు పోకపోయినా కూడా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు అయితే పోతాయి కదా, అది చూసి వాళ్ళు కుళ్ళుకుంటారు. ఇది చాలత్తయ్య అని నిషి చెప్తూ ఉంటుంది. కానీ ఆ ఎమ్మి ఒకటే బయటికి రావాలి, ఎవరు ఉండకూడదు కదా, అది ఎలా సాధ్యం అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. వదిన బయటికి వచ్చేలా నేను చేస్తాను, నేను చూసుకుంటాను కదా అని బోచి అంటాడు. ఇంకెవరు బయటకు రాకుండా నేను చూసుకుంటాను నీ కాచి అంటుంది. ఇక వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. పదండి అత్తయ్య అన్ని వైజయంతిని తీసుకొని నిషి కూడా లోపలికి వస్తుంది. వదిన మీ వల్లే మేము ఫ్యామిలీ ఫోటోలో ఉన్నాం, థ్యాంక్ యూ సో మచ్ అని దాత్రి కేదార్లు ఇక కౌశికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇందులో నేను చేసింది ఏముంది, మాధురి కదా మిమ్మల్ని ఫోటో తీయించుకోవడానికి రమ్మని పిలిచింది అని కౌశికి అంటుంది. అయినా కూడా మీరు ఈ ఇంటి వారసులమని చెప్పుకొని తిరగట్లేదు కదా, అది నచ్చి నేను ఫోటోకి పిలిచాను అని కౌశికి అంటుంది. ఏదైతే నీ వల్ల నేనైతే ఫోటోలో ఉన్నాను అని మేమిద్దరం ఉన్నాం అని కేదార్ అయితే సంతోషంగా చెప్తూ ఉంటాడు. సాక్ష్యాలు చూపించిన తర్వాతే నేను చెప్పుకొని తిరుగుతానక్క, అంతవరకు మేము అలా చెప్పుకొని తిరగం అని కేదార్ దాత్రి ఇంకా కౌశికితో చెప్తూ ఉంటారు. అతయ్య కౌశికిని మన్నించడానికి చూడు దివ్యాంకని వెంట పెట్టుకుని మరీ వచ్చాడు సురేష్ అన్నయ్య అని నిషి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే సురేష్ దివ్యాంక ఇద్దరు కూడా జంటగా లోపలికి వస్తుంటారు. అది చూసిన దాత్రి అయితే షాక్ అయి అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. కౌశికి కోపంతో చూస్తూ ఉంటుంది. సురేష్ అయితే తల పక్కకు తిప్పుకునేస్తాడు. ఇక దివ్యాంక అయితే కావాలన్నా కింద పడిపోతూ ఉంటుంది. సురేష్ అయితే దివ్యాంకని పట్టుకుంటాడు. ఇదంతా చూస్తూ కేదార్ దాత్రి కౌశికి కోపంగా చూస్తూ ఉంటారు. మేడం నొప్పిగా ఉందా అని సురేష్ అడుగుతూ ఉంటాడు. నొప్పిగా ఉన్నా నేను తట్టుకుంటాను సురేష్, నువ్వు వెళ్ళు, అసలే నీ భార్య నా వైపు కోపంగా చూస్తోంది, నేను భరిస్తాను లేను, వెళ్ళు సురేష్ వెళ్ళు అని దివ్యాంక అంటుంది. అయ్యో నేను అలా ఎలా వదిలేసి వెళ్తాను మేడం, రండి మేడం అని భుజంపై చేయి వేసుకొని మరి చేయి పట్టుకొని నడిపించుకొని తీసుకువెళ్తాడు. అప్పుడే ముగ్గురు ఆడవాళ్ళు ఇదంతా చూస్తూ ఏంటి అక్కడ ఉన్నది కౌశికి భర్తలా కనిపిస్తున్నాడే, ఏంటి కౌశికి అచ్చం నీ భర్తలా ఉన్నాడే అని కౌశికిని అడుగుతూ ఉంటారు. ఇంకో ఆవిడ కౌశికి భర్తలా ఏంటి, కౌశికి భర్తే అని చెప్తూ ఉంటుంది. ఈ మధ్య కౌశికి అత్తగారి మీద కేసు పెట్టింది కదా, అది మనసులో పెట్టుకుని ఈ సురేష్ కాస్త అదిగో ఆవిడికి దగ్గరైపోయాడు. అత్తగారిపైన కేసులు పెడితే ఇక భర్తలందరూ దూరం కాక ఇంకేమవుతారు అని ఆవిడ అంటుంది. ఇక దాత్రికైతే బాగా కోపం వస్తూ ఉంటుంది. చూడండి ఎవరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండవు, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్గా లేదు, మీరు మాట్లాడే మాటలేంటి అని కౌశికి గురించి ఇక సపోర్టివ్గా దాత్రి అరుస్తూ ఉంటుంది. అయ్యో మేమేం తప్పుగా మాట్లాడడం లేదే, కౌశికి జాగ్రత్త చెప్తున్నాం, చూడు కౌశికి నువ్వు ఇలాగే చూసి చూడనట్లు వదిలేసావనుకో నీ భర్త నీకు దూరం అయిపోతాడు, భర్తని దూరం చేసుకోకూడదనే మేము ఇలా చెప్పాము. ఇంకొక ఆడదాని ప్రేమలో పడిపోయిన మగాడు మళ్ళీ ఎప్పటికి కూడా తిరిగి రాడు, దగ్గర చేసుకుంటుందని మేము ఇలా జాగ్రత్తలు చెప్తున్నాం అంతే అని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇక కౌశికి అయితే కోపంగా సురేష్ దగ్గరికి వస్తుంది. సురేష్ ఇది మన ఇంటి ఫంక్షన్, నువ్వేంటి దివ్యాంకతో ఎలా చేస్తున్నావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అసలు ఇది మన ఇంటి ఫంక్షన్ అని మాట్లాడుతున్నావే కౌశికి, మరి ఎవరిని పిలిచారని ఎక్కడికి వచ్చాను, మన ఇంటి ఫంక్షన్ రమ్మని మీరెవరు కూడా నాకు చెప్పలేదే. నిషి దివ్యాంకని పిలిచింది, దివ్యాంక నన్ను ఫ్రెండ్స్ కాబట్టి నా పైన నమ్మకంతో నేను ఆమె దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి నన్ను రమ్మని పిలిచింది, నేను దివ్యాంక కోసం ఇక్కడికి వచ్చాను, ఈవిడ కింద పడిపోతూ ఉంటే పట్టుకున్నాను, నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే నడిపిస్తున్నాను అంతే అని. అయినా నేనేమి నీలాగా అబద్ధాలు చెప్పడం లేదు కదా, నీలాగా నువ్వు కేసు పెట్టి కూడా పెట్టలేదని చెప్పావు, నువ్వు ఎప్పుడైతే మా అమ్మపై కేసు పెట్టి జైలుకి వెళ్ళేలా చేసావో అప్పుడే నీ మీద ఉన్న నమ్మకం కూడా నాకు పోయింది. నీకు నేను భర్తగా పనికిరాను, నువ్వు నాకు భార్యగా ఉండటానికి అర్హత లేదు, ఇద్దరము ఆ అర్హత కోల్పోయామని నేను ఎప్పుడో డిసైడ్ చేసేసుకున్నాను, నా భార్యగా ఉండటానికి నీకు అసలు అర్హతే లేదు అని సురేష్ అయితే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఇక కౌశికే బాధపడుతూ ఉంటుంది. ఎందుకన్నయ్య ఇలా మాట్లాడి వదిన బాధపెడుతున్నారు, ఇందులో వదినకి ఏ తప్పు చేయలేదు, ఇందులో ఈ వదినకి ఏమీ తెలియదు అని దాత్రి అంటుంది.
చూడు ఇది మా పర్సనల్ విషయం కాబట్టి మీరు మధ్యలో కలుగు చేసుకోకండి జగదాత్రి అని సురేష్ అంటాడు. అది కాదు అని కేదార్ కూడా ఏదో చెప్పబోతూ ఉంటాడు. ఇది మా పర్సనల్ ప్రాబ్లం అని చెప్పాను కదా, మీరు కలగ చేసుకోకండి అని సురేష్ అయితే చెప్పేస్తాడు. ఏంటి సురేష్, నేను నడవటానికి ఇబ్బంది పడుతూ ఉంటే నన్ను ఎంతసేపు నిలబెట్టావు అని దివ్యాంక అడుగుతూ ఉంటుంది. సారీ మేడం అని సురేష్ అంటాడు. సారీ ఎందుకు డియర్, ఇట్స్ ఓకే పద అని దివ్యాంక అంటుంది. రండి మేడం అంటూ మళ్ళీ కౌశికి ముందే ఏకభుజం పట్టుకొని నడిపించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. వదిన బాధపడకండి అని దాత్రి కేదార్లు అయితే ఇక కౌశికిని ఓదారుస్తూ ఉంటారు. ఆ కేసు పెట్టింది నేను కాదు అని ఎంత చెప్పినా కూడా సురేష్ అర్థం చేసుకోవడం లేదు. అసలు నేను ఏ తప్పు చేయలేదు, ఆ కేసు నేను పెట్టలేదు అని ఎలా నిరూపించుకోవాలో అర్థమే కావడం లేదు అని కౌశికి అయితే బాధపడుతూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈలోపే బూచి పరిగెత్తుకొని కౌశికి దగ్గరికి వస్తాడు. వదిన కీర్తి పాప కనిపించట్లేదు అని చెప్తూ ఉంటాడు. ఇందాక ఇక్కడే ఆడుకుంటూ ఉంది కదా అని కేదార్ అంటూ ఉంటాడు. ఇప్పుడు చూస్తే కనిపించలేదు అని బూచి చెప్తాడు. సరే మీరు లోపల వెతకండి, నేను వెళ్ళి బయట చూస్తాను అని కౌశికి బయటకు వస్తూ ఉంటుంది. వస్తుంది అని బూచి ఇక సైక్ చేస్తూ ఉంటాడు. వెంటనే నిషి పొట్టేల్ని వదిలేస్తుంది. ఆ పొట్టేలు కాస్త కౌశికిని కొమ్ములతో గుద్దేస్తుంది. కౌశికి అమ్మ అని అరుస్తూ కడుపు పట్టుకొని కుప్ప కూలిపోతుంది. అలా కింద పడిపోయి అమ్మ అని నొప్పితో వెలవెల్లాడుతూ ఉంటుంది. ఇంకా నిషి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే నిషి ఇదంతా కలగంటూ ఉంటుంది. అమ్మి నిషి ఏం చూస్తున్నావు, వదులమ్మి వదులు, ఆ పొట్టేల్ని వదిలి అమ్మి అని వైజయంతి ఇక గట్టిగా చెప్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా నా ఊహ, ఈ పొట్టేల్ని నేను ఇంకా తాడు విప్పనే లేదా అని అనుకుంటుంది. ఈసారి నిజంగానే నిషి పొట్టేల్ని వదిలేస్తుంది. ఇక అప్పుడే పొట్టేలు కౌశికిని కుమ్మేస్తూ ఉంటుంది. వెంటనే దాత్రి వస్తుంది, ఆ పొట్టేల్ని అడ్డుకుంటుంది. జగదాత్రి జాగ్రత్త అని కౌశికి గట్టిగా అరుస్తూ జాగ్రత్త చెప్తూ ఉంటుంది. ముందు మీరు లోపలికి వెళ్ళండి వదిన అని దాత్రి అంటుంది. అయినా కూడా కౌశికి వెళ్ళదు, అక్కడే నిలబడి ఉంటుంది. అప్పుడే దాత్రి అయితే చాలా బలంగా పొట్టేల్ని విసిరి కొడుతుంది. అయినా కూడా అది అంతే వేగంగా మళ్ళీ కొమ్ములతో కుమ్మడానికి వస్తూ ఉంటుంది. ఈసారి దాత్రి పిడికిలు బిగిస్తుంది. పులిలా ఒక్క గుద్దుతుంది. అది కింద పడిపోతుంది. వదిన మీకేం కాలేదు కదా అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఏమీ కాలేదు అని ఇంకా దాత్రి అంటుంది. ఏమీ కాలేదు కదా అని కేదార్ కూడా పరిగెత్తుకొని ఇక్కడికి వస్తాడు. సమయానికి జగదాత్రి వచ్చి కాపాడిందని కౌశికి అంటుంది. ఇక కమిషనర్ కూడా అక్కడికి వస్తాడు. ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు. ఈవిడ పొట్టేల్ని ఒక గుద్దిందయ్యా, ఈ పొట్టేలు కాస్త చచ్చిపోయింది అని చెప్తూ ఉంటాడు. ఏంటి ఒక్క గుద్దుకే ప్రాణాలు కోల్పోవడమా? అయినా పొట్టేలు మనుషులను గుద్దితే మనుషులు ప్రాణాలు పోతాయి, కానీ మనిషి ఒక్క గుద్దితే, అది కూడా ఒక అమ్మాయి గుద్దితే పొట్టేలు ప్రాణాలు కోల్పోవడం ఏంట్రా? ఏందమ్మా అదేలా చేస్తావు అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. కొంచెం ఏమారుపాటుగా ఉంటే ఈ పాటికి ఆ పొట్టేళ్ళు మా వదిన ప్రాణాలు తీసేసుండేది. అయినా మనుషుల ప్రాణాలు మీకు లెక్క లేకుండా అయిపోయాయా? నేనేదో గుద్దాను, అదేదో ప్రాణాలు కోల్పోయింది. అయినా కూడా మనుషులు తిరిగే చోట ఇలాంటి పొట్టేల్ని ఎలా కట్టిస్తారు అని దాత్రిక ప్రశ్నిస్తూ ఉంటుంది. అయినా వంటే ముందు ఎలాగో ప్రాణాలు తీసేస్తారు కదా, ఇప్పుడు పోయాయి అనుకోండి అంతే కదా అని దాత్రి చెప్తుంది. సరే కానీ దాన్ని తీసుకెళ్ళి వంటకు సిద్ధం చేయండి అని కమిషనర్ అంటూ ఉంటాడు. అసలు ఒక్క గుద్దుకే పొట్టేలు ప్రాణాలు కోల్పోవడం ఏంటి అని నిషి వైజయంతి కాచిబూచి ఇక బాల్కనీలో నుంచి యువరాజ్ ఇదంతా అయితే చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. అయ్యా నేను చాలా గట్టిగా చెట్టుకు కట్టేశానయ్యా, అయినా కూడా ఇది ఎలా విడిపించుకొని వచ్చిందో నాకు అర్థం కావటం లేదయ్యా అని అతను చెప్తూ ఉంటాడు. ఆ తాడుని ఎవరు విప్పి ఉంటారు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఎవరైనా ఎందుకు విప్పుతారు, అది అసలే పందెం పొట్టేలు కదా, అదే తెంచుకొని వచ్చేసి ఉంటుంది అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే కేదార్ చెట్టు దగ్గరికి వస్తాడు. ఆ తాడుని గమనిస్తాడు. ఇది పొట్టేలు తెంచుకొని వచ్చింది కాదు, ఎవరో కావాలని విప్పేశారు అని చెప్పేస్తాడు. ఎలకను చూస్తేనే భయపడే జగదాత్రి ఇప్పుడు పొట్టేల్ని ఒక్క గుద్దుతో గుద్ది ప్రాణాలు తీసేయడమా, ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని యువరాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అది ఎవరు ఇప్పుంటారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఏదైతేనే ఇప్పుడు వదిన్ని నువ్వు కాపాడావు కదా జగదాత్రి అని నిషి అంటూ ఉంటుంది. అయినా అమ్మి పొట్టేల్ని గుద్ది చంపేంత బలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అంటే నేనేం అంత బలంతో ఏం గుద్దలేదు, దానికి ఎక్కడ తగిలితే ప్రాణం పోతుందో అక్కడే తగిలినట్టుంది. అయినా మనం ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏదో విధంగా మన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం కదా, అదే నీళ్ళల్లో మనం పడిపోయామే అనుకో, కాళ్ళు చేతులు ఆటోమేటిక్గా కొట్టుకుంటూ మనం ఈదుకొని బయటకు రావడానికే ప్రయత్నిస్తాం కదా, మీరు ఎలా రాగలిగారు, ఈత రాదు కదా అని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం. అలాగే నేను కూడా ప్రాణం మీదకి వచ్చింది కదా అని ఏదో కొట్టాను,
అది కాస్త చచ్చిపోయింది అంతే అని జగదాత్రి చెప్తూ ఉంటుంది. ఇక కీర్తి పరిగెత్తుకొని అప్పుడు ఎక్కడికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని కౌశికి అడుగుతూ ఉంటుంది. లోపలే ఆడుకుంటున్నానని చెప్తూ ఉంటుంది. అదేంటి బావా, నువ్వెందుకు కీర్తి బయటికి వెళ్ళిపోయిందని చెప్పావు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అంటే నాకు ఎవరో కీర్తి పాపలాగే కనిపించారు, మళ్ళీ ఇంతకుముందు జరిగినట్లే జరుగుతుందని చెప్పాను, అంతే అంతే అని బూచి కవర్ చేస్తూ ఉంటాడు. మనం మంచి చేయాలనుకున్నా కూడా చెడ్డే అవుతుంది, పద బూచి లోపలికి వెళ్ళిపోదాం అని కాచి ఇక వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ జగదాత్రి అని కౌశికి అంటూ ఉంటుంది. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు అని దాత్రి చెప్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా నిషి వాళ్ళే చేయించారని దాత్రి కేదార్కి అయితే డౌట్ వస్తుంది. దాత్రి ఇది మన డౌట్ మాత్రమే, ఎవరు చేశారన్నది తర్వాత తెలుసుకుందాంలే అని, ఏదైతేనే నువ్వు అక్కను కాపాడావు అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇదంతా చెడగొట్టింది అని నిషికైతే చాలా బాధపడుతూ ఉంటుంది. వీడి ప్రాణాలు తీయటానికి నేను రెడీ చేస్తున్నానులే అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక కీర్తిని చూసుకుంటూ కౌశికి అయితే బాగా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే దాత్రి కేదార్లు అక్కడికి వస్తారు. సురేష్ నా మీద కోపం చూపించవచ్చు కానీ కీర్తి పాపం మీద కూడా ఎందుకు దూరం పెడుతున్నాడు, కనీసం కీర్తితో కూడా ఫోన్ చేసి మాట్లాడటం లేదు అని కౌశికి అయితే బాధపడుతూ ఉంటుంది.